హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. బేసికల్లీ నేను ఈ బ్యాంగిల్స్ లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. ఇవి నో మేకింగ్ నో వేస్టేజ్లో తీసుకున్నాను. ఇవి ఎలా తీసుకున్నానో నేను చెప్తానండి. ఇది బేసికలీ నేను ఈ బ్యాంగిల్స్ తనిష్క్లో చూసాను అండి. అక్కడైతే వేస్టేజ్ అవి ఎక్కువ ఉన్నాయి. సో నేను సంథింగ్ లైక్ కొంచెం హార్డ్ బ్యాంగిల్స్, కొంచెం వెయిట్ ఉండి, కొంచెం డైలీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా బాగుండాలి అండ్ ఆఫీస్కి బాగుండాలి అన్నట్టు చూస్తున్నా అనమాట. చూస్తుండగా అయితే నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది అనమాట. ఇలాగా కొంచెం హార్డ్గా ఉంది, ప్లస్ మళ్ళీ లుక్ వైజ్ కూడా కాంటెంపరీగా బాగా అనిపించింది. సో అందుకని నేనేం చేసా, ఇంకా అప్పుడే నాకు ముకుందాలో స్కీమ్స్ ఉన్నాయని తెలిసిందనమాట. ఇలా 6 months ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేస్తే మనం నో మేకింగ్ నో వేలో తీసుకోవచ్చు అని తెలిసింది. సో ఇంకప్పుడు నేనేం చేశానంటే, నా దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ కొన్ని బెండ్ అయినవి ఉన్నాయన్నమాట. సో ఏం చేసా, అవి తీసుకెళ్ళి మెల్ట్ చేయించి స్కీమ్ కట్టాను అనమాట. లైక్ ఒక 16 grams అలా ఉంది గోల్డ్ ఒకటే. అది ఒక స్కీమ్ కట్టాను. కట్టి నేను బాండ్ తీసుకున్నాను. వాళ్ళు నాకు బాండ్ ఇచ్చారనమాట. ఆ బాండ్ తీసుకుని నేను సరే అని ఈ డిజైన్ అని నాకు ఎలాగ ఐడియా ఉంది కాబట్టి ఇలా ఫైనల్ చేసుకున్న తర్వాత నేను ఆ స్కీమ్ బాండ్ తీసుకున్నాను. ఆ బాండ్ది డీటెయిల్స్ యాడ్ చేస్తాను, అది ఎలా ఇస్తారు మనకని. సపోజ్ ఇప్పుడు నేను 15 grams మెల్ట్ చేశాను అనుకోండి. ఆ 15 grams నాకు ఓల్డ్ 15 grams ఉంది. అండ్ టుడే ప్రైస్, ఆ రోజు ప్రైస్ నాకు సపోజ్ ఇక్కడ చూడండి 11,900 ఉంది కదా. సో ఈ ప్రైస్ అనమాట. సో 11,900 ప్రైస్తో వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు మనకి గోల్డ్ని. ఇప్పుడు నేనేం చేశానంటే, నా స్కీము బేసికల్ 30th 11 తో అయిపోతుంది అనమాట. 30th 11 ఓకే 30th 11తో అయిపోతుంటే నేనేం చేశానంటే 30th 11 టైంలో ఇంకా దానికంటే 1 month బిఫోరే, లైక్ 10th monthలో అనుకుంటా. సో నేను ఏం చేశాను, వెళ్ళిపోయి బ్యాంగిల్స్ ఇచ్చేసి ఈ డిజైన్ ఫోటో తీసుకున్నాను నేను అప్పుడు. సో ఈ డిజైన్ వాళ్ళకి ఇచ్చేసి నాకు ఇలాగే బ్యాంగిల్స్ 2 కావాలి అని చెప్పారు. సో వాళ్ళు రెడీ చేశారనమాట. సో నేను 30th 11 వెళ్ళా. అంటే నేను ఆర్డర్ పెట్టింది 1 month బిఫోర్ ఆర్డర్ పెట్టేసాను. ఎందుకు స్కీమ్ అయిపోయాక మళ్ళీ ఇంకో 1 month వెయిట్ చేయడం అని చెప్పి నేను 10th monthలోనే ఆర్డర్ పెట్టేస్తే నాకు 11th monthలో వచ్చేసింది అనమాట. సో అయితే ఒక బ్యాంగిల్ వెయిట్ వచ్చి 15.3 grams పడిందండి. అండ్ గోల్డ్ ప్రైస్ చెప్పాను కదా మాకు మనం బాండ్ క్రియేట్ చేసింది 6 months బిఫోర్ కాబట్టి, ఆ 6 months బిఫోర్ ఏ ప్రైస్ అయితే ఉందో మనకి అది ఫ్రీజ్ అయ్యిద్ది. సో ఈ లోపు తర్వాత ఎంత పెరిగినా మనకి ఇంకా దాంతో సంబంధం ఉండదు అనమాట. సో నేను 11,900కి ఫ్రీజ్ అయింది కాబట్టి సో ఆ ప్రైజే వేస్తారు. వేసిన తర్వాత వచ్చి 20,683 ఉందన్నమాట. సో ఫైనల్ అమౌంట్ ఎంత, 15 gramsకి 2,02,000 చేంజ్ పడింది. అయితే నాకు 66,000 డిస్కౌంట్ వచ్చిందండి. ఎందుకంటే నాకు విఏ ఎలాగా నో విఏ అవుతుంది కాబట్టి, స్కీమ్ కాబట్టి. అండ్ ఓల్డ్ ప్రైస్ కూడా మనం 6 months బిఫోర్ ది ఫ్రీజ్ అయ్యిద్ది కదా 11,900. సో ఆ అమౌంట్ ఫ్రీజ్ అయిందనమాట నాకు. సో అందుకని ఇప్పుడు రీసెంట్గా నేను ఆ రోజు తీసుకున్నప్పుడు నాకు 15,000 ఉంది బ్యాంగిల్, అదే 1 gram ప్రైస్. సో అలా నాకు 66,240 కలిసి వచ్చిందనమాట మీరు చూస్తే. అలా అప్పుడు లాస్ట్కి ఏమైందంటే 2,02,000 అలా నాకు 1,36,000 ఎంతో పడింది ప్రైజ్. పడిన తర్వాత ఫైనల్గా ఇది నాకు విఏతో కలిపి 1,40,000 చేంజ్ పడింది అనమాట. 1,40,640. సో అండ్ నా స్కీమ్లో కూడా ఇక్కడ మీరు చూస్తే స్కీమ్లో కూడా నాకు సేమ్ అమౌంట్. సో అందుకని ఇందులో నాకు ఈ బ్యాంగిల్కి అయితే ఐ పేడ్ 0 అండి. జస్ట్ ఓల్డ్ గోల్డ్ ఇచ్చాను, నాకు కొత్త బ్యాంగిల్ తీసుకుని వచ్చేసాను అంతే. ఇది ఒక బ్యాంగిల్ది. రెండో బ్యాంగిల్ది ఏంటంటే ఇది కొంచెం వెయిట్ తక్కువ పడింది. అది 15.3 కదా, ఇది 14.9 అలా పడింది అనమాట. దీనికి నేను స్కీమ్ కట్టింది ఏంటంటే బేసికల్ అది 30th 11 కదా, ఇది 30th 12 అయింది. ఏంటంటే నేను 1 month ఆఫ్టర్ పే చేస్తాను సెకండ్ స్కీమ్ వచ్చి. సో అందుకని ఆ రోజు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 12,455. సో దానికి విఏ ఉంది. సో నాకు ఫైనల్ 2,04,000 చేంజ్ ఎంతో అయితే నాకు 58,000 డిస్కౌంట్ వచ్చింది. ఇది వచ్చి విఏ అండ్ ప్లస్ లేటెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, లేటెస్ట్ అప్పుడు తీసుకున్నప్పుడు నాకు 15,500 ఎంతో ఉంది. సో ఆ అమౌంట్ కూడా మనకు మైనస్ అయ్యింది కదా, మనకు ఓన్లీ 12,455 పడుద్ది కాబట్టి అదే పడింది. సో అందుకని నాకు 1,46,000 వచ్చింది. ఇది విత్ జిఎస్టీ కలిపి
1,50,000 835కి వచ్చిందనమాట. బట్ దీనికి ఏంటంటే నాకు కొంచెం క్యాష్ పడింది అనమాట. యూ కెన్ సీ 19,000 దాకా క్యాష్ పడింది. అండ్ ఓల్డ్ గోల్డ్ ఇది స్కీమ్ది ఏమో 1,10,000 ప్లస్ మళ్ళీ ఓల్డ్ గోల్డ్ ఏదో ఇరిగిపోయింది ఉంటే చిన్నది. సో ఐ హ్యాడ్ గివెన్ బ్యాక్ టు దెమ్, లైక్ దాని కూడా అమౌంట్ మైనస్ అయ్యి ఫైనల్గా నాకు 18,000 దీనికి పడింది. నాకు మొత్తం 2 బ్యాంగిల్స్కి 18,000 పడినట్టు హ్యాండ్ క్యాష్ ఇంకా. అండ్ అది కూడా మనకి ఇంత పెద్ద ఐటమ్స్కి ఇలా లేకుండా అయితే మనకు బాగా కలిసి వస్తుంది అనిపించింది నాకు. సో అంటే బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు నాకు 30 గ్రామ్స్కి నియర్లీ 130 కలిసి వచ్చింది కదా, 1,30,000. సో అదే మీరు ఏదైనా వెడ్డింగ్ ఉందనుకోండి, అదే కొంచెం నెక్లెస్ హారం అలా తీసుకున్నప్పుడు మనం ఇలాంటి స్కీమ్ ఏదైనా ప్లాన్ చేసుకున్నా, అంటే ఇట్ కాంట్ బి, అంటే ఇప్పుడు ప్రతిసారి ఓల్డ్ గోల్డ్ ఉండదు. సపోజ్ మీ దగ్గర క్యాష్ ఉంది, మీకు ఫంక్షన్ అనేది ఇప్పుడు అప్పుడే కాదు, ఒక 6 months టైం ఉందనుకోండి, మనం ఆ క్యాష్ని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసినా కూడా వాళ్ళు మనకు ఒక బాండ్ ఇస్తారు. నేను లాస్ట్లో దాన్ని పిక్ యాడ్ చేస్తాను. సో మనం ఆ బాండ్ రిఫరెన్స్గా తీసుకుని వెళ్ళి తర్వాత 6 months తర్వాత ఆర్డర్ పెట్టుకోవచ్చు. బెటర్ 5th month తర్వాత కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నాలాగా. సో మనకి ఇంకో మంత్ కలిసి వస్తుంది. సో అలా ఏమైందంటే మనకి చాలా కలిసి వస్తుంది. ఇంకా 0 అయిపోతుంది కాబట్టి మ్యాక్స్ అందరం తీసుకున్నది 22 క్యారెట్ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో మీకు ఈ స్కీమ్ ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డూ కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. హ్యాండ్కి పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. బాండ్ కూడా యాడ్ చేస్తున్నాం ఈ రెఫరెన్స్కి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.